ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ ఫ్యాన్స్ అందాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఐలూరుపేట దగ్గర ఉన్న విగ్రహాల దగ్గర అయితే ఉన్నాము. వీళ్ళు ఎవ్రీ ఇయర్ మనకి 13వ ఆర్చ్ దగ్గర పెట్టేటోళ్ళు ఈ ఇయర్ ఇక్కడికి షిఫ్ట్ అయినారు. అన్ని దగ్గర 5 ఫీట్స్ నుంచి 14 ఫీట్స్ వరకు విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. అన్ని యూనిక్ మోడలే. నేను అడ్రస్ మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. ప్లీజ్ కొత్త వాళ్ళు ఉంటే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని పతాలు చూస్తుంటే లైక్ కామెంట్ షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ. సరే ఫ్రెండ్స్, ఇది మనకి నంద్యాల టు గిద్దలూరు వెళ్ళే హైవే రూట్. మనకి ఎదురుగా మనకి ఎస్పీ రెడ్డి పెట్రోల్ బంక్ ఉంది. దాని ఆపోజిట్లోనే వీళ్ళు మనకి విగ్రహాలు పెట్టడం అయితే జరిగింది. ఈ ఇయర్ మనకి వీళ్ళు ఎవ్రీ ఇయర్ మనకి 13వ ఆర్చ్ దగ్గర పెట్టేటోళ్ళు ఈ ఇయర్ ఇక్కడికైతే షిఫ్ట్ అయినారు. అన్ని దగ్గర 5 ఫీట్స్ నుంచి 14 ఫీట్స్ వరకు అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది మనకి. ప్లీజ్ ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్ అయితే చేయండి. అదేవిధంగా మనకు ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కానీ ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి మనకి 5 ఫీట్స్ మహారాజ్ మోడలు. మనకి పీఠ మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. మహారాజ్ మాదిరి సేమ్. చూడండి, మనకి సేమ్ మోడలే డిఫరెంట్ కలర్స్లో మనకి ఇక్కడ. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఒక మోడల్ మనకి ఇక్కడ. గణేశుడు వచ్చేసి 6 to 7 ఫీట్స్ వరకు అయితే ఉంటాడు. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి మనకి 6 to 8 ఫీట్స్ అయితే ఉంటాడు. పగడితో దర్శనం అయితే ఇస్తున్నాడు మనకి. ఇంకా ఐ వర్క్ అవి ఏం జరగలేదు, ఇంకా ఆభరణాలకి పెండింగ్ ఉంది. ఇది ఒక మోడల్ మనకి ఇక్కడ. చూడండి, గణేశుడు అంశం మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. గణేశుడు 7 ఫీట్స్ 8 ఫీట్స్ వరకు ఉంటాడు మనకి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది మనకి. కళ్ళు ఆభరణాలకి అయిపోతే గజ్జం ఉంటుంది ఇంకటని. సేమ్ మోడలే మనకి డిఫరెంట్ కలర్. ఇది కానీ సేమ్ మోడలే డిఫరెంట్ కలర్ మనకి. చూడండి ఫ్రెండ్స్, మనకి వెంకటేశ్వర స్వామి అవతారంలో గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. చూడండి, గణేశుడు వచ్చేసి 10 ఫీట్స్ వరకు ఉంటాడు. స్టాండింగ్ పొజిషన్లో అయితే మనకి గణేశుడు దర్శనం అయితే ఇస్తున్నాడు. ఇది ఒక మోడల్, యూనిక్ మోడల్ ఇక్కడ. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు పగడితో దర్శనం ఇస్తాడు. 8 to 9 ఫీట్స్ వరకు ఉన్నాడు. నేను అందాజుగా చెప్తున్నాను, నైట్స్ మీరు ఇక్కడికి వచ్చి కనుక్కోండి. ఇంకొకటి ఏంటంటే అన్న హోల్సేల్ రేట్గా ఇస్తారంట. కొంచెం బ్యాక్గ్రౌండ్లో శబ్దం వస్తుంటుంది, కొంచెం అడ్జస్ట్ అయితే కానీ ఫ్రెండ్స్. మనకి కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది కదా. ఇది ఒక మోడల్ మనకి అయోధ్య మోడలు. చూడండి, గణేశుడు వచ్చేసి 10 to 11 ఫీట్స్ అయితే ఉంటాడు. చూడ హనుమాన్జీ మనకి ఇటు సైడ్ అయితే అయోధ్య రావడం జరిగింది. కలరింగ్ వర్క్ అయినాక మనకి ఎక్సలెంట్గా కనపడుతుంది. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు 8 ఫీట్స్ దాకా ఉంటాడు మనకి. పైన చూడండి, మనకి ఏనుగు గణేశుడు ఫేసెస్ అయితే రావడం జరిగింది 3. చూడండి, ఎక్సలెంట్ ఉంది. ఇది ఒక మోడల్ మనకి. కొంచెం బ్యాక్గ్రౌండ్ అయితే నాయిస్ వస్తుంటుంది, కలరింగ్ అయితే జరుగుతుంది. ఇది ఒక గణేశుడు మనకి 9 ఫీట్స్ దాకా ఉంటాడు గణేశుడు. చూడండి, పీఠ మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. ఇది ఒక మోడల్ మనకి. పీఠ మీద కూర్చొని గణేశుడు పగడితో దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ అన్నీ ఇది ఒక యూనిక్ మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ మనకి. ఇది ఒక యూనిక్ మోడల్ మనకి. పీఠ మీద కూర్చొని గణేశుడు బొజ్జ గణపయ్య మనకి 9 ఫీట్స్ దాకా ఉంటాడు గణేశుడు. నేను అందాజుగా చెప్తున్న హైట్స్, మీరు ఇక్కడికి వచ్చి కనుక్కోండి వాళ్ళని. నేను చూసారు కదా ఇందాక, అది సేమ్ అయోధ్య మోడలు మనకి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక మోడల్ మనకి. గణేశుడు ఎద్దుల బండి మీద కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. ఇటు సైడ్ కృష్ణుడు రావడం జరిగింది. పైన ఏనుగు ఫేస్ కానీ రావడం జరిగింది. చూడండి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. డిజైనింగ్ కలరింగ్ అయిపోయినాక మనకి డీటెయిల్గా కనపడుతుంది. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్ మనకి. గణేశుడు 8 ఫీట్స్ దాకా ఉంటాడు. గుండు గణపతి అంటారు చాలామంది మనకి, కాణిపాకం గణపతి. చూడండి, కలరింగ్ వర్క్ అయితే జరగలేదు, ఇంకా స్టార్ట్ అయింది. ఇది ఒక మోడల్ మనకి ఇక్కడ. గణేశుడు సింహాసనం మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు పగడితో. ఇటు సైడ్ మనకి కింద ఇటు సైడ్ సింహం, ఇటు సైడ్ సింహం, మధ్యలో మూసి కూడా రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ ట్రెండింగ్లో ఉండే గణేశుడు మనకి వీళ్ళ దగ్గరనే. ఇది ఒక మోడల్ ఇక్కడ మనకి. గణేశుడు 14 ఫీట్స్ దాకా ఉంటాడు. ఇది ఒక యూనిక్ మోడల్. పైన చూడండి, మనకి వెంకటేశ్వర స్వామి రావడం జరిగింది బ్యాక్గ్రౌండ్ ఆర్చ్లో. గణేశుడు సింహాసనం మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. ఇది ఒక యూనిక్ మోడల్. ఇక్కడైతే ఈ ఇయర్ మనకి చాలా అంటే చాలా యూనిక్ మోడల్స్ ఉన్నాయి. ఇది ఒక మోడల్ మనకి. భారీ పర్సనాలిటీతో గణేశుడు దర్శనం అయితే ఇస్తున్నాడు. చూడండి,
14 ఫీట్స్. మీరు ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది, మొబైల్లో సరిగా కనపడకపోవచ్చు మీకు. బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్లో చూడండి మనకి హంస రావడం జరిగింది, ఇటు సైడ్ పింగం రావడం జరిగింది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గణేశుడు కలరింగ్ వర్క్ అయినాక ఇంకా గజ్జం ఉండదు అట్లనే. ఇదొక మోడల్ మనకి ఇక్కడ అయోధ్య మోడల్. ఇందాక చూపించింది చిన్నది మీకు, ఇది 14 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది మనకి. చూడండి ఇదొక యూనిక్ మోడల్ ఇక్కడ, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది మనకి గణేశుడు. ఇదొక మోడల్ మనకి ఇక్కడ మహారాజ్ మోడల్ మనకి. గణేశుడు 10 ఫీట్స్ టు 11 ఫీట్స్ దాకా ఉంటాడు. నేను మీకు అందాజుగా చెప్తున్నాను, హైట్స్ వీళ్ళ దగ్గరకు వచ్చి కనుక్కోండి మీరు. ఇదొక మోడల్ మనకి గణేశుడు పీఠ మీద కూర్చొని దర్శనం ఇస్తాడు. ఇటు సైడ్ హంస రావడం జరిగింది, ఇటు సైడ్ ఒక దేవత రావడం జరిగింది. పగడితో దర్శనం ఇస్తాడు గణేశుడు. చూడండి ఈ సేమ్ మోడల్ మహారాజ్ మోడల్, డిఫరెంట్ కలరు. ఇదొక మోడల్ మనకి గణేశుడు పీఠ మీద కూర్చొని దర్శనం అయితే ఇస్తున్నాడు. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్లో మనకి ఇటు సైడ్ రాముడు, ఇటు సైడ్ సీతాదేవి, పైన హనుమంతుడు రావడం అయితే జరిగింది. ఇది ఒక యూనిక్ మోడల్ ఇక్కడ. ఇది ఇందాక చూపించాను కదా పీఠ మీద కూర్చునే గణేశుడు, ఇది వేరే మోడల్, ఇది ఒక డిఫరెంట్ మోడల్ మనకి. గణేశుడు పీఠ మీద కూర్చొని అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు. ఎక్సలెంట్ కలరింగ్ వరకు కలర్ చూడండి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఇటు సైడ్ మనకి దేవత రావడం జరిగింది. అదేవిధంగా మనకి బ్యాక్గ్రౌండ్లో హంస, అటు సైడ్ ఏదో ఒక రావడం జరిగింది, చేప రావడం జరిగింది మనకి. ఏనుగు రావడం జరిగింది. ఇది ఒక మోడల్ మనకి. గణేశుడు 8 ఫీట్స్ దాకా వరకు ఉంటాడు. గణేష్ పీఠ మీద కూర్చొని దర్శనమిస్తున్నాడు. అదేవిధంగా మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్ట్లో పరమేశ్వరుడు, పార్వతీదేవి రావడం జరిగింది. మూషికుడు, నంది, అటు సైడ్ కానీ మనకి మూషికుడు, సింహం రావడం జరిగింది. వీళ్ళ వాహనాలు అయితే రావడం జరిగింది మనకి. ఎక్సలెంట్ ఉంది. ఇది ఒక యూనిక్ మోడల్. చాలామంది రేట్స్ అయితే అడుగుతున్నాడు, నేను రేట్స్ అయితే చెప్పాను, ఇక్కడికి వచ్చి కనుక్కోండి. వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అదంతా మీకు నేను కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టింటాను, అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను. ఇది ఒక యూనిక్ మోడల్. ఇది మనకి ఇక్కడ సింహం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. గణేశుడు 8 to 9 ఫీట్స్ అయితే 9 to 10 ఫీట్స్ అయితే ఉంటాడు. చూడండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది మనకి గణేశుడు. ఇది ఒక యూనిక్ మోడల్ ఇక్కడ. ఇది ఒక మోడల్ మనకి ఇక్కడ బొజ్జగణపయ్య. గణేశుడు 10 ఫీట్స్ వరకు అయితే ఉంటాడు. చూడండి భారీ పర్సనాలిటీతో ఉన్నాడు. మీరు ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది. ఇదొక మోడల్ మనకి. గణేశుడు సింహం మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. 14 ఫీట్స్ వరకు అయితే ఉంటాడు గణేశుడు. చూడండి 14 to 15 ఫీట్స్ అయితే. చూడండి ఎక్సలెంట్ అంటే నిజంగా కలరింగ్ వాడినాక గజ్జం ఉంటుంది అట్టనే మనకి. నేను కలర్స్ అయినాక కూడా ఒక వీడియో అయితే తీస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక యూనిక్ మోడల్ మనకి. హైదరాబాద్ దుల్పేట్ మోడల్ ఇది. గణేశుడు పీఠ మీద కూర్చొని అయితే గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. 14 ఫీట్స్ to 15 ఫీట్స్ వరకు అయితే ఉంటాడు గణేశుడు. నేను అందాజగా చెప్తున్నా, హైట్స్ మీరు ఇక్కడికి వచ్చి కనుక్కోండి, అన్న లేడు కాబట్టి. ఈ గణేశుడిలో తొండం చూడండి మనకి కాళ్ళ వరకు వచ్చింది. ఇది ఒక ఎక్సలెంట్ మనకి. బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ కానీ రావడం జరిగింది. వేరే లెవెల్ అయితే ఉన్నాడు గణేశుడు. ఇవి ఇందాక చూశారు కదా ఫ్రెండ్స్ అవుట్ సైడు. మనకు అక్కడ లాస్ట్ ఇంకొకటి యూనిక్ మోడల్ ఉంది. చూడండి ఇది నందాలోనే ఎక్కడ లేదు, భారీ బొజ్జ గణపయ్య. చూడండి ఇంక ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. వైట్ గణేష్ మీదని మనకి బ్యాక్గ్రౌండ్లో మనకి ఇటు సైడ్ అయితే పరమేశ్వరుడు శంఖముదున్న టైప్ అయితే వచ్చింది. ఇటు సైడ్ మనకి నాగపాము పడగలు అయితే రావడం జరిగింది. చూడండి గణేశుడు పీఠ మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. ఇటు సైడ్ మనకి దేవుళ్ళు రావడం జరిగింది ముగ్గురు. ఇటు సైడ్ కూడా అదే ఉంది, నాకైతే తెలియదు, ఏమనుకోకండి. చూడండి మనకి బొజ్జ గణపయ్య భారీ పర్సనాలిటీతో గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. మీరు ఇక్కడికి వచ్చి చూసి కనుక్కోండి, మొబైల్లో కనపడకపోతే ఇది ఒక యూనిక్ మోడల్ మనకి ఇక్కడ. ఇంతతో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ అయితే చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు లైక్ కామెంట్ షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ జై శ్రీరామ్.